బీఆర్ఎస్ వాళ్లలా తన కుటుంబం పదవులు కొల్లగొట్టదని, రాష్ట్రాన్ని దోచుకోదని అన్నారు సీఎం రేవంత్. పదవులు ఆశించకుండా ప్రజాసేవ చేస్తున్నామని చెప్పారు. మేము మీలాక కాదు, నేను నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు. ఇవాళ వాళ్ళలాక మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తుందట. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించారు, కొంచెం దాగి పండుకోరని. కొడంగల్ అభివృద్ధి కాకూడదని కుట్రలు చేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్కు పరిశ్రమ తేవాలని భూసేకరణ కోసం అధికారులు పంపితే రాళ్లతో దాడి చేయించారన్నారు. చదువుకోవడానికి మన పిల్లలకు విద్యాలయాలు ఉండాలని, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటే చంద్రశేఖరరావు ఆయన మనుషులు మనకు అడ్డం పడి ఎట్లయినా కొడంగల్ను ముంచాలని ఇవాళ కొడంగల్ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. ఆ పరిశ్రమ భూసేకరణకు పోయిన అధికారుల మీద దాడులు చేయిస్తారు, రాళ్లతో కొట్టిస్తారు, వాళ్ళని చంపాలని చూస్తారు. ఇదేనా న్యాయం? మనం ఒకవేళ అట్లనే ఆ ప్రభుత్వంలో చేసి ఉంటే 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేద్దురా?